ఘనత ప్రభావములు కలుగుగాక. కార్యక్రమానికి ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకు సాగుదాం. అందరూ కూడా తల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైనటువంటి మా ప్రభువా, ఇప్పటివరకు మీ యొక్క ఆత్మీయ సహవాసమును దయచేసి ప్రారంభపు మాటల్లోనూ పాడినటువంటి పాటల క్రమంలోనూ మీ యొక్క ఆత్మ సహాయంతో నడిపించారు. ఇప్పుడు కూడా తండ్రి, ఈ శుభ శుక్రవారపు దినాన నేను నిలబడి వాక్యాన్ని పంచుకుని చూడగా మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని, అందరి మరి హృదయాల్లో ఇది వాక్యం వెళుతూ ఉందో వారందరి హృదయాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచమని, స్థిరపరచమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు వారి పేరిట ఈ విజ్ఞాపనలు అడుగుచున్నారు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యావత్తు ప్రపంచం మీద అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన లేదా శుభశుక్రపు ఆరాధన క్రమాన్ని జరుపుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అందరికీ తెలిసినటువంటి విషయమే, యేసుక్రీస్తు వారు శిలువపై లేదా శిలువలో ఆయనను శిలువకు వేలాడదీసినటువంటి తరువాత ఆయన పలికినటువంటి 7 మాటలను కొన్ని సంఘాల వారైతే సహోదరులు కొంతమంది కూడుకొని 7 మాటలను ఒక్కొక్క వ్యక్తి మరి వాక్య రూపేణ తీసుకుని కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సంఘాల వారైతే ఉన్నటువంటి మరి దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలోనికి వెళ్ళి రాయబడినటువంటి దైవ ధ్యాన సంగతులను ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరి చేతిలో కూడా పరిశుద్ధ లేఖనం ఉంది. ప్రతి ఒక్కరూ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తుని అంగీకరించిన వారు కనుక అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటి అని అంటే, మనందరి పాపాల నిమిత్తము, మనందరి పాప విమోచన నిమిత్తము, మనందరి పాప పంకిలమైనటువంటి జీవితాన్ని విడుదల కలిగించు నిమిత్తము క్రీస్తు యేసు వారిని పరలోకమందున్న కన్న తండ్రి ఈ లోకమునకు పంపించడం జరిగింది. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొత్త నిబంధన గ్రంథంలో ఈ లేఖనాన్ని క్రోడీకరించి రాస్తూ, కొత్త నిబంధన గ్రంథము పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమ్ పట్టణంలో ఉన్నటువంటి రోమీలకు పత్రికను రాస్తూ 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎవరైనా తీసుకోకపోతే కొత్త నిబంధన గ్రంథము రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో రాయబడినటువంటి మాట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అలాగే ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. 4వ అధ్యాయము 25వ వచనంలో రాయబడినటువంటి మాట అదే పేజీలో ఉంటుంది. 4వ అధ్యాయము
25వ వచనములో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడును అని రాయబడింది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆ పరిశుద్ధుడైన అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడు అని అంటే, అపరాధముల నిమిత్తము అనగా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడును అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు రాకడను గురించి, అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేసే పరిచర్యను గురించి, అలాగే యేసుక్రీస్తు వారు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ మానవాళి కొరకు ఆయన త్యాగము చేసే ఆ త్యాగ జీవితాన్ని గురించి, ఆయన మరణించి తిరిగి లేచే పునరుత్థానాన్ని గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధ భక్తులు లేదా పరిశుద్ధ ప్రవక్తలు ప్రవచించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి యెషయా గ్రంథంలో కానీ, ఉదాహరణకి కొన్ని గ్రంథాలలో, ఒక జకరియా గ్రంథంలో కానివ్వండి, ఇలాగ కొన్ని గ్రంథాలలో ఆయన యొక్క జీవితాన్ని ప్రవచనాలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ సమయానికి మనం 7 వచనములు లేదా 7 మాటలు మనం పరిశీలన చేయాలి కనుక త్వరగా దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకు సాగుదాం. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారు అనటానికి నేను మీకు 2 వచనాలను మీకు చూపించడం జరిగింది. ఆఖరి వచనంలో రాయబడింది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడెను అని రాయబడింది. ఓకే, రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము ఆఖరి వచనంలో, అలాగే ఇందాక మనం చూసాం 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడింది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అని కూడా రాయబడింది. ఓకేనండి, తన యొక్క ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అని కూడా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన ప్రేమను వెల్లడిపరిచి మనం పాపులుగా ఉండగానే మనల్ని ఆయన ప్రేమించి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మన పాపాన్ని విమోచించి ఏమండి మనలను పరిశుద్ధులను చేయించాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడని మనం నేర్చుకున్నాము అని అంటే, మనం అపరాధములము కాబట్టి ఆ అపరాధమును క్షమించు నిమిత్తము, మనం పాపము కాబట్టి ఆ పాపాన్ని తీసివేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి నిమిత్తము. మనం మరణిస్తే మరలా మనం తిరిగి లేవలేము, పాతాళానికి వెళ్ళిపోతాము అని చెప్పి, మనం మరణించిన మరలా తిరిగి లేవాలి అని అంటే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి మరలా తిరిగి లేవాలి అనే నిబంధన చొప్పున. అయితే యేసుక్రీస్తు వారిని లేఖనాల ద్వారానే, చాలామంది ఏమనుకుంటారు అంటే, ఆ రోజున ఉన్నటువంటి ఆ ప్రభుత్వం బలమైంది కనుక ఆ రోజున ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జనసమూహంలో వారు మోపినటువంటి నిందారోపణ చేత ఆయన అప్పగింపబడ్డాడు అని అనుకుంటారు. కాదు, ప్రవక్తల గ్రంథాలలో ప్రవచనాలు ఏమండి నెరవేర్చు నిమిత్తమే ఆయన అప్పగింపబడ్డాడు. అలా అప్పగింపబడి గెచ్చేమనేటటువంటి తోటలో సుమారుగా ఒక 6 తీర్పులు ఆయనకి తీర్చినటువంటి తరువాత చివరిగా సిలువ వేయటానికి ఆయన అప్పగింపబడ్డాడు. అప్పుడు ఆయనను విపరీతముగా కొట్టి ఒక బండకేసి 2 చేతుల్లో పెట్టి ఆయనను ఒక బండకేసి కట్టివేసి ఆయన మీద ఉమ్ము వేసి పిడుగుద్దులు గుద్ది కాబట్టి భారాతి భారమైనటువంటి ఆ శిలువను ఆయన భుజస్కంధాల మీద ఎత్తి తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆ యొక్క యెరూషలేము వీధుల వెంబడి ఆయన కొట్టుకుంటూ అపహాస్యము చేస్తూ అనేక మంది ఆ ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూచుచుండగా హేళన చేస్తూ
భారాతి భారమైనటువంటి సిలువను భుజస్కంధాల మీద మోపి గొల్గతా అనే ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఆ రోజు ఆ రోమా ప్రభుత్వము ఉన్నటువంటి చట్ట ప్రకారం ఆయనను సిలువ వేయటం జరిగింది. అయితే అలా సిలువ వేసే విధానం ఏమిటి అని అంటే చేతులలోనూ అలాగే కాళ్ళలోనూ మేకులను దిగొట్టి ఆయనను సిలువకు వేలాడదీయటం జరిగింది. అయితే అలా సిలువకు వేలాడదీసినప్పుడు ఆ సిలువలోనే అనగా ఆ చేతులలోనూ ఆ కాళ్ళలోనూ మేకులు దిగొట్టబడి అలాగే తలకి మొల్ల కిరీటం పెట్టబడి ఆ సిలువలోనే అంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ మాటలాడినటువంటి మాటలే ఈ యొక్క 7 సిలువ ధ్యానములు లేదా యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు. అవి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి మాటలోనికి నేను వెళ్తాను. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు మరి తీసుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా లూకా గారు రాసినటువంటి సువార్త పరిశుద్ధ లేఖనాల నుంచి లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో రాయబడినటువంటి మాట. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన ఎంత గొప్పవాడు అంటే భారాతి భారమైనటువంటి సిలువపై ఆయన మేకులతో కొట్టి వేలాడదీస్తూ అక్కడ ఏమి కనపడుతుంది అని అంటే క్షమాపణ అనే గుణం కనిపిస్తుంది. ఎవరికి ఆయన మొరపెట్టుకుంటున్నాడు అని అంటే పరలోకంలో ఉన్నటువంటి కన్నతండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో దేవా, వీరు నీ కుమారులే, అయినప్పటికీ వీరు చేస్తున్నది ఏమిటో వీరు తెలియనటువంటి వారే ఉన్నారు. వీరి మీద ఈ అపరాధ భారం ఏదైనా నీవు మోపుతావేమో మాపవద్దు, వీరిని క్షమించి విడిచిపెట్టు అంటున్నారు. అదే మన జీవితంలోనికి మన యొక్క నిజ జీవితంలోనికి మనం వస్తే మనకి ఏదైనా కొద్ది నష్టం కలిగిస్తే మనకి ఎవరైనా కొద్దిగా ఏదైనా ఇబ్బందిని కలిగిస్తే వారంతు చూసేటటువంటి వరకు కూడా నేను వారిని విడిచిపెట్టను అనేటటువంటి గుణ స్వభావం కలిగిన వారు. అయితే ఆయన పండగేసి కొట్టినా ఏమండి, ఆయనపై ముళ్ళ కిరీటాన్ని పెట్టినా ఆయనపై భారాతి భారమైనటువంటి శిలువ ప్రాణం వేసి మోయించిన కాళ్ళలోను చేతుల్లోనూ మేకులను దిగొట్టిన పక్కలో బల్లెపు పోటు పొడిచిన ఆయన ఏమంటున్నాడు అని అంటే వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు అనేటటువంటి క్షమాపణము మనం నమ్ముకున్న మన కోసం ప్రాణం పెట్టిన మనల్ని రక్షించినటువంటి యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. అలాగే రెండో మాటకి వెళ్ళినప్పుడు అది లూకా గారు రాసినటువంటి సువార్త, అది 23వ అధ్యాయము 43వ వచనంలో రాయబడినటువంటి మాట. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందో అని నిశ్చయముగా చెప్పుచున్నాను. విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తుని శిలువ వేసినటువంటి సందర్భాల్లో ఆయనకి ఎడమ వైపున ఒక ఆయనను, ఆయనకు కుడి వైపున ఒక ఆయనను ఓకేనండి శిలువ వేయటం జరిగింది. వారు దొంగలు, వారు కూలీకోర్లు, వారు దగాకోర్లు, వారు ఉచుకోత కోసి అనేక మందిని ఉచుకోత కోసి ధనాన్ని సంపాదించుకునేటటువంటి గొప్ప దుర్మార్గులు వారు. ఏమండి, అటువంటి వారిలో సహితము ఏమండి అప్పటికప్పుడు వారి మనస్సును కరిగింప చేసినటువంటి వాడు ఆయన. ఇద్దరు ఆ వైపు కుడివైపు ఒకరు ఎడమ వైపు ఒకరు అప్పుడు ఈయన పడుతున్నటువంటి ఆ బాధను, ఈయన పడుతున్నటువంటి ఆ కష్టాన్ని నువ్వు చూసి వారిలో ఒక ఆయన ఏమంటాడంటే
నువ్వు దేవుని కుమారువు కదా, ఓకే, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని నువ్వు రక్షించవచ్చు కదా అని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన ఏమంటాడంటే, ఆయన పడుతున్న బాధ, ఆయన కారుస్తున్నటువంటి కన్నీరు, ఆయన ఆ పడుతున్నటువంటి వేదన అంతటినీ చూసి ఎదుటి వాడిని గద్దించి, మనకి ఈ శిక్షా విధి, మనకి జరుగుతున్న ఈ శిక్షా విధి ఇది మనకి సరియే, కాకపోతే ఏ అపరాధము చేయని, ఏ నిందారోపణ చేయబడినటువంటి, ఎటువంటి నేరము లేనటువంటి ఈయనను పట్టించి, ఈయన ఈ శిక్ష పడుతూ ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడే, ఈయన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది అని ఏమంటాడు అంటే, యేసు నీ రాజ్యంతో నీవు మరల వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. అలా అనగానే ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాటని రెండో మాటగా మనం చూస్తాం. అలాగే మూడో మాటకి వెళ్ళినప్పటికీ యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము, ఏమంటే తీసుకున్నారా? 25, 27 వచ్చినారు. 19వ అధ్యాయము 25. ఆయన తల్లియు సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు వద్ద, యేసు శిలువ యొద్ద నిలబడిను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తాను ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ఆ శిలువ వేయడం జరిగిందో, ఆ శిలువ వేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని అంతటినీ, ఆయన నడివీధులు గుండా ఆయన్ని కొరడాలతో కొట్టుకెళ్తూ ఉన్నటువంటి ఆ సందర్భాలని గ్రామస్తులు అందరూ చూశారు. అంతేకాకుండా ఆ శిలువ వేసేటటువంటి ప్రదేశానికి అక్కడ ఉన్నటువంటి చాలా మంది వెళ్ళి చూశారు. ఎంతోమంది కన్నీరు కార్చారు, ఎంతోమంది ఇలా హృదయాన్ని బాదుకున్నారు, గుండెలను బాదుకున్నారు. ఎంతోమంది ఒక మంచి వారికి అన్యాయం జరుగుతుందని బాధపడ్డారు. అయితే తన గర్భాన కన్నటువంటి ఆ తల్లంట మహావేదన, మహా బాధపడుతుంది. ఏమండి, ఆయన చూస్తూ ఉన్నప్పుడు లోకంలో ఒక బాధ్యత ఉంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అనే మాటలు మనం చూస్తాం. అయితే ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను కనుక యోహాను గారిని చూపిస్తూ ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను అని రాయబడింది. ఏమండి, అలాగే ఇప్పటికి మనం 3 మాటలు చూసాం కదా. 4వ మాటగా మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అంటే చరిత్రకారులు ఏం చెప్తారు అంటే, యేసుక్రీస్తు వారిని సుమారుగా రమారమి దగ్గర అప్రోచినట్లు 9 గంటలు ఆ ప్రాంతాన్ని సిలువ వేయడం జరిగింది. అయితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇంచుమించు 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటల సమయాన్నంట యేసుక్రీస్తు వారు పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రికి ఒక శబ్దాన్ని, తన నోటి ద్వారా ఒక శబ్దాన్ని పలుకుతున్నాడట. ఏలీ ఏలీ
లామా సబక్తాని అని ఆయన బిగ్గరగా కేక వేశాను. ఏమన్నాడట? ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పంట. ఆ శిలువ మీదే ఆ వేలాడ కొట్టబడినటువంటి మేకులతో వేలాడ కొట్టబడినటువంటి ఆ శిలువ మీద ఉండి ఆయన బిగ్గరగా కేక వేశాడట. ఆ కేకకు అర్థం ఏమిటి అని అంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని. పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రికి మర్ర పెట్టుకుంటున్నటువంటి మాట. అయితే ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ కన్నీళ్ళు వర్ణనాతీతం. నిజంగా ఇప్పుడు మనం ఉన్నామండి, మన చేతికి కానీ మన శరీరంలో ఏ భాగంలో మనం అప్పుడప్పుడు ఈ బటన్స్ ఊడిపోతే పిన్నీస్ అని ఒక పెట్టుకుంటాం, పిన్ను. ఆ పిన్ను మన శరీర భాగంలో ఎక్కడైనా గుచ్చుకుంటానుకో మనం ఏమంటామంటే, అమ్మో వాళ్ళు ఒకేసారి ఎప్పటినే రెక్లెక్ట్ అవుతాం, వెంటనే ఒక రకమైనటువంటి శబ్దం చేస్తాం కదండి. అంతేకాకుండా ఆ యొక్క తగిలేటువంటి దాన్ని బట్టి దూరంగా లాగుతాం చేతి. కాబట్టి అటువంటి చిన్న గాయానికి మనం అంత బాధపడితే, సుమారుగా ఇంచుమించు అర్ధరాత్రి 2 గంటలకు ఆయన పట్టుకొని సుమారుగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఒక 6 తీర్పులు తీర్చి, అన్యాయమైనటువంటి సభలో కొంతమంది కేకలు వేసి ఆయనను సిలువ వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఆయనను ఒక బండకి కట్టివేసి కొరడాలతో లేదా వెనపు చువ్వలు కలిగినటువంటి కొరడాలతో కొడితేనంట ఆయన వీపు మీద కొట్టి బయటికి లాగితే ఆ వీపు మీద ఉన్నటువంటి ఆ యొక్క శరీరము ముక్కలు ముక్కలుగా, చిన్నపాటి ముక్కలుగా బయటికి వచ్చేసిందంట. అంత ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమను, అంత ఘోరాతి ఘోరమైనటువంటి బాధను ఆయన అనుభవించడం జరిగింది. ఏమండి, ఇలా కష్టపడటానికి, ఇలా శ్రమ పడటానికి, ఇలా తను తాను అప్పగించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, మన పాపముల నిమిత్తము ఆయన అప్పగింపబడెను. ఏమండి, ఇందాక మొదట్లో మనం ఒక వచనం చూసాం, ఆయన మనలను ప్రేమించను కనుక తన కుమారుడైన క్రీస్తుని, అంటే ఈ లోకానికి పంపించి మన పాపాల నిమిత్తము ఆయన శిలువకు అప్పగింపబడెను అని రాయబడింది. కాబట్టి ఇలా శిలువలో అప్పగింపబడిన తర్వాత ఆ పడుతున్నటువంటి బాధను, ఆ పడుతున్నటువంటి శ్రమను బట్టి పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రికి ఆ వేదనను ధరించలేక, ఆ శ్రమను అనుభవించలేక ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. కాబట్టి ఇప్పుడు ఎన్ని మాటలు మనం చూసాం? 4 మాటలు చూసాం. ఓకేండి. 5వ మాటలోనికి వెళితే యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము, ఏమండి 19వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినటువంటి మాట. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాసమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొలుచున్నానని. నేను ఇందాక చెప్పాను కదండి, యేసుక్రీస్తు వారి పుట్టుట, యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్య, యేసుక్రీస్తు వారు అక్రమకారులకు అప్పగింపబడుట, ఆయనకి అన్యాయమైనటువంటి తీర్పు తీర్చబడుట, ఆయన భారాతి భారమైనటువంటి శిలువ మ్రానును భుజములపై మోసుట, ఆయన శిలువలో బలియాగమవుట, పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడో ప్రవక్తల నోట పలికింపబడినవి అని నేను మాట్లాడాను కదా. ఇదిగో ఈ దప్పిగొలుచున్నాను అనేటటువంటి మాటను ఎవరైనా తీయగలిగితే కీర్తన గ్రంథము 61 అనుకుంటా, కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా. సారీ, అయితే 69 చూడండి.
అదే 21వ వచనం. వారు చేదును కాని ఆహారం పెట్టిరి, వారి చేదును కాని ఆహారమును పెట్టిరి, నాకు దప్పిగా అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ ప్రవచనము ఆయన నోట నెరవేరునట్లు, ఈ ప్రవచనము ఆయన ద్వారా నెరవేరునట్లు ఇదిగో ఆయన ఏమన్నాడు అని అంటే, ఇదిగో నేను దప్పిగొనుచున్నాను. అప్పుడు చేదు చిరకను తీసుకుని ఒక స్పాంజీ లాంటిది ఆయన నోటికి అందిస్తారు. ఆ విపరీతమైనటువంటి ఆ చేదు ఉండటం వల్ల ఆయన తాగలేక ఆయన విడిచిపెట్టేస్తాడు. తర్వాత 6వ మాటలోకి మనం ప్రవేశిద్దాం. యోహాను గారు రాసినటువంటిది సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో రాయబడినటువంటి మాట. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి కాబట్టి తల వంచి ఆత్మను అప్పగించెను అని రాయబడింది. యేసుక్రీస్తు వారంట ఏ ప్రవచనాలను అయితే నెరవేర్చాలో, యేసుక్రీస్తు వారు ఏ ప్రవచనాలను అయితే ఈ భూమి మీదకు నెరవేర్చడానికి వచ్చారో వాటినన్నిటినీ నెరవేర్చి ఆయన ఏమంటున్నాడంటే సమాప్తమైనదని అంటే ఇంక ముగింపు అయిపోయింది. నేను నెరవేర్చవలసినటువంటి ప్రవచనాలు ఇంక లేవు, నేను భూమి మీద నెరవేర్చవలసినటువంటి కార్యం ఇంకా లేదు, అయిపోయింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే 6వ మాటగా సమాప్తమైనది అని చెప్తాడు. ఇక 7వ మాట విషయానికి వచ్చినప్పటికీ లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 46వ వచనములో రాయబడినటువంటి మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన అలాగూ చెప్పి ప్రాణమును విడిచిపెట్టాను. మనిషి యొక్క శరీరంలో మనిషి సజీవముగా ఉండుటకు, మనిషి ఈ భూమి మీద సత్క్రియను నెరవేర్చుటకు దేవుడు ఏర్పాటు చేయబడినది దేవుని దగ్గర నుంచి దయచేసిన ఆత్మ. ఓకే అండి, ఈ ఆత్మ ఉన్నంతసేపే నేను ఎలా మాట్లాడగలుగుతాను, ఈ ఆత్మ ఉన్నంతసేపే భూమి మీద దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నేను చేయగలుగుతాను. అయితే యేసుక్రీస్తు వారు ఏ ప్రవచనాలను అయితే దేవుడు పలికించాడో ఆ ప్రవచనాలన్నిటినీ నెరవేర్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన యొక్క దేహాన్ని శిలువ మ్రానుకు వేలాడగట్టబడి ఆయన మనందరి పాపాల నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము తన శరీరాన్ని నలగగొట్టించుకుని ఏమండి ఈ భూమి మీద ఎంతమందికి అయితే సువార్తను ప్రకటించాలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ సువార్తను ప్రకటించి గుడ్డివాడిని చూపించి మోగవారిని వినికిడి కలిగినటువంటి వాడిగా చేసి మాట రానటువంటి వాడికి మాటనిచ్చి, వినగలిగేటటువంటి శక్తి లేనటువంటి వాడికి వినగలిగేటటువంటి శక్తినిచ్చి, ఆఖరికి చనిపోయినటువంటి వాడిని సహితం మరలా తిరిగి లేపి ఆయన సుమారుగా ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఇదిగో మీరే ప్రపంచానికి సువార్త పరిచర్య చేసేవారు అని చెప్పి 3.5 సంవత్సరాల కాలంలో ఆయన వారికి సువార్తను నేర్పి ఏమండి ఆయన శిలువకు అప్పగింపబడ్డాడు. ఇది ఒక్కరోజు, ఒక సంవత్సరం కాదు. ఇందాక ఎపిసీలకు రాయబడినటువంటి పత్రికలో మనం చదువుకున్న అన్న చూపించినప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఈ జగములు లేవు, ఈ ప్రపంచాలు లేవు, ఈ ఆకాశాలు లేవు. పరలోకములో అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద పరలోకమందున్న కన్న తండ్రి ఆయన కుడి పార్శ్వమున తన కుమారుడైన యేసుక్రీస్తు వారు కోట్లాది కోట్ల దూతలతో నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నప్పుడు పరలోకములో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత
మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అని రాయబడింది. అయితే ఆయన భూమి మీదకి వచ్చి భూమి మీద ప్రవచనాలన్నిటినీ నెరవేర్చి ప్రతి ఒక్కరి పాపాన్ని విమోచన నిమిత్తము ఆయన కొరడాలతో కుట్టించుకుని ఆయన శిలువ మ్రాను మీద వేలాడి ఏమండి ఆయన నెరవేర్చవలసినటువంటి పనినంతటిని నెరవేర్చి అప్పుడు ఆయన ఏం చేసుకున్నాడంటే తన యొక్క ఆత్మను పరలోకమందున్నటువంటి తండ్రికి అప్పగించుకోవచ్చు. అంటే శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఇక శవముగా మారిపోతుంది. ఇక కదలికలు ఉండవు, ఇక పని చేయడానికి పని లేదు, ఇక విశ్రాంతి. మనం చాలా మందిని చూస్తుంటాం. ఏమండి క్రీస్తు శేషులు దివంగత అంటారు చూసారా, భూమి నుంచి పరముకి ఎగినటువంటి దివంగత అంటే ఏమండి ఆ పెడతలు చూసారు, అకాల మరణం చెందినటువంటి వారు. మీరు అందరూ ఏమైపోయారంటే అప్పటి వరకు కష్టపడి పనిచేశారు, కానీ ఇక పని చేయటంతో వారికి పని లేదు, ఇంకా వారికి విశ్రాంతి. యేసుక్రీస్తు వారికి ఆయన ఏమంటాడంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని తండ్రి. ఏ పని అయితే యేసుక్రీస్తు వారికి తండ్రి అప్పగించాడో పాపులను రక్షించేటటువంటి విషయమై పాప పంకిలమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క విమోచనను విడుదలను కలిగించడానికి పరలోకమందున్న కన్న తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఏ పనినైతే అప్పగించాడో ఆ పనిని ఆయన సంపూర్ణముగా నెరవేర్చినటువంటి తర్వాత ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. అయితే ఈ రాయబడినటువంటి ఈ 7 మాటలు మామూలుగా యాక్చువల్గా ప్రతి దానికి వివరణ ఇచ్చుకుంటూ వెళ్తే సుమారుగా ఒక్కొక్క మాటకి ఒక్కొక్క గంట పడుతుంది. అంటే కూలంకషమైనటువంటి వివరణ, కూలంకషంగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల దగ్గరికి వెళ్ళి ఆ ప్రవచనాలను కోట్ చేస్తూ ఆ రాయబడినటువంటి ఆ ప్రవచనానికి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనానికి ఆ దగ్గర సంబంధం చేసి మాట్లాడితే ఒక్కొక్క ఆ మాటకి కూడా ఒక్కొక్క గంట పడుతుంది. కాబట్టి అనుకున్నటువంటి సమయానికి ఈ కార్యక్రమాన్ని మనం ముగించాలి కనుక కొద్ది సమయంలో క్లుప్తంగా ఈ మాటలను మీకు తెలియజేయటం జరిగింది. ఏమంటే ముందుగా నేను 2 వచనాలు మీకు చూపించాను. దాంట్లో రాయబడింది ఏంటి అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు మొట్టమొదటి. 2 మనం పాపులమై ఉండగానే యేసుక్రీస్తు వారిని మన పాపాల నిమిత్తము బలియాగం చేయడం జరిగిందని మనం 2వ విషయంగా నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు బలియాగమైనప్పుడు ఆ శిలువలో వేలాడుతూ మాట్లాడినటువంటి 7 మాటలలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం నేర్చుకోవడం జరిగింది క్లుప్తంగా. కాబట్టి మనమందరము కూడా ఆయన విశ్వసించిన అంటే మనమందరము కూడా మన జీవితంలో ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మనం అందరము కూడా ఇప్పుడు కూడా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి జీవితాన్ని కలిగి జీవించిన వారమై ఉండాలి. అలా అయితే మన కుటుంబానికి ఆశీర్వాదం, అలాగైతే మన జీవితానికి ఆశీర్వాదం, అలా అయితే సమాజానికి కూడా శ్రేయస్కరం. మన జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతున్నాము అని అంటే మన జీవితంలో దేవుని దగ్గర నుంచి ఏదైనా ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాము అని అంటే అది ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నటువంటిదే. ధనం సంపాదించిన ఏదో ఒక రోజున పోగొట్టుకుంటాం. ఏమంటే మంచి పేరు సంపాదించడానికి చాలా కాలం పడుతుంది, పోగొట్టుకోవడానికి ఒక అరక్షణం కూడా పడుతుంది.
ఏమండి, జీవితంలో మనం ఏది సంపాదించుకున్నా ప్రభువుతో మాత్రం సహవాసం చేస్తే, ప్రభువుతో మాత్రం మనం నడిస్తే మన జీవితం ఆనందదాయకమై ఈ లోకంలో ఉన్నంతసేపు శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు మన జీవితాన్ని పిండి పిప్పి చేసేసినప్పటికీ కూడా ఆయనను విడిచిపెట్టకుండా మనం ఉంటే మన జీవితం ఆనందమయమై ఆనందదాయకమై ఉంటుంది. అంటే ఆశీర్వాదాలు మనమును మన కుటుంబం వారును మనకి కలిగినటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులను అంతా పొందుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రభువు నిమిత్తము, కాబట్టి ప్రభువు కొరకు ఎప్పుడూ ప్రార్థనాపూర్వకంగా ఆయనలో గడుపుతూ ఉండాలి. ప్రభు ఆశీర్వాదం. కాబట్టి ఈ ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలో చెప్పబడినటువంటి విషయాలు మీ జీవితంలో ఫలించాలి అని చెప్పి, కాబట్టి మీ జీవిత కాలం అంతయు కూడా ఆయన యొక్క సన్నిధిలో అంటే ఒక గొప్ప ఒలీవ చెట్టు వలె మీరందరూ ఉండాలి అని చెప్పి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ అట్టి కృప, అట్టి ధన్యత మీకును మీ కుటుంబాలకు సర్వకాలమును ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఇప్పటివరకు మన సొలొమోన్ గారు సిలువలో పలికినటువంటి మాటలు 7 మాటల గురించి